వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అద్దాల గణపతి చూపర్లను ఆకట్టుకుంటున్నాడు. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారు ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని భక్తులు భక్తిభావం నాటుకోవాలని కొత్త రూపాలతో విఘ్నేశ్వరుని చూపిస్తుంటారు. ఈ అద్దాల లంబోదరుడు దర్శించుకోవడం కోసం భారీగా ప్రజలు తరలిస్తున్నారు. ఈ అద్దాల వినాయకుని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. వరంగల్ నగరంలోని చౌరస్తాలో ఉన్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం ఒక వినాయకుని నెలకొల్పడంలో చాలా ప్రత్యేకత చాటుకుంటుంది. ఒకసారి డక్కెన్లు, ఒకసారి గవ్వలు, ఒకసారి ఈసారి అయితే మొత్తం కూడా మిర్రర్స్ అద్దాలతో తయారు చేసిన విఘ్నేశ్వరుని పెట్టారు. అయితే అందులోపల ఉండేది మాత్రం మట్టి అంతా కూడా చెరువు మట్టితో తయారు చేసిన విగ్రహం. నీళ్ళల్లో తేలికగా కరిగిపోతుంది. ఎలాంటి ప్లాస్టర్ ప్యారెస్ వాడకుండా పర్యావరణాన్ని కాపాడే దిశగా వీళ్ళు ప్రయత్నం చేసి అందరినీ ప్రతి సంవత్సరం ఆకట్టుకునే విధంగానే ఈసారి అద్దాలతో తయారు చేసిన వినాయకుడు దగదగ మెరుస్తూ అందరి మనసుల్లో నిలిచిపోయే విధంగా ఉన్నారు. ఈ కమిటీ నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ వినాయకుడిని నెలకొల్పుతున్నారు? ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకత ఉంటుందని చెప్పి ఇక్కడ పేరుంది. ఇప్పటి వరకు ఏ రకాలుగా ఇక్కడ విఘ్నేశ్వరుని నెలకొల్పారు? జై శ్రీరామ్, జై గణేశాయ నమ. నా పేరు నాగా రామచందర్. మాది శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, జేపీఎన్ రోడ్, వరంగల్ చౌరస్తా. గత 13 సంవత్సరాల నుంచి వివిధ రకములైనటువంటి అలంకరణలతో మేము ఈ విఘ్నేశ్వరుణ్ణి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూల్ డ్రింక్స్ గణపతిగా, వరిగడ్డి గణపతిగా, డక్కెన్స్ గణపతిగా, కుందన్స్ గణపతిగా, తర్వాత పోకల గణపతిగా, డ్రై ఫ్రూట్స్ గణపతిగా, తర్వాత పసుపు కొమ్ముల గణపతిగా, ఫోమ్ ఫ్లవర్స్ గణపతిగా, జపమాల గణపతిగా ఏర్పాటు చేస్తూ ఓరుగల్లు ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందుతూ స్వామివారి దీవెనలు వారికి అందించగలగడం మేము ప్రత్యేక పాత్ర వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం మేము అద్దాల గణపతిగా స్వామివారిని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. సుమారుగా 60 కిలోల అద్దాలతోటి స్వామివారిని కూర్చోబెట్టాము. కనుక దయచేసి ఓరుగల్లు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు కలగాలని, మా స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా మా కమిటీ సభ్యుల తరపున కోరుకుంటున్నాము. అదేవిధంగా 2వ తేదీ మంగళవారం రోజున కూడా అత్యంత వైభవంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. కావున ఓరుగల్లు ప్రజలందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా. స్వామివారి కృతక అపేక్షల కోసం అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు. చెప్పండి, ఇవాళ మరి ఈ నిమజ్జన కార్యక్రమంలో అంతేకాకుండా ప్రతిరోజు కూడా భారీగా భక్తులు వస్తుంటారు. వారిని ఎలా కంట్రోల్ చేస్తుంటారు? ఎలాంటి ప్రణాళిక ఉంది? అందరికీ నమస్కారం అండి. వరంగల్ నగర ప్రజలకు మా స్వామివారికి ఉద్దేశం ఏంటంటే వినాయకుడి పర్యావరణ రహిత వినాయకుడిని తయారు చేసి అందరికీ సమర్పించగలుగుతాము. ఏంటంటే ఆ స్వామివారి కృప ఉన్నది కాబట్టి మేము ఇది చేయగలుగుతున్నాము. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రైట్ అమ్మ, ఎలా అనిపిస్తుంది విఘ్నేశ్వరుడు? మరి మీరు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు. అండ్ మనకి వచ్చే భక్తులకి ఇన్ అండ్ అవుట్ కూడా చాలా ప్రాపర్గా సెట్ చేసి పెడతారు. ఎక్కడ పుషప్స్ ఇట్లాంటివి ఏం కాకుండా ఇలాంటివి చాలా బాగా చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా ఉంటుంది. చెట్లు ఉంటాయి, పర్యావరణానికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఈ డెకరేషన్ మొత్తం ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో సామాన్లు, మన గణేష మనతో ఉండేలాగా మన వస్తువులతో చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మనకి జేపీఎన్ రోడ్ మెయిన్ రోడ్ సర్కిల్లో చాలా బాగా చేస్తారు ప్రతి ఇయర్. ఇక్కడ చూస్తున్నాం భక్తులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడికి ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చూడడానికి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంటుంది? సార్ నమస్తే సార్, నా పేరు మహేష్. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ప్రత్యేకంగా గణపతిని నిలబెట్టుకోవడం చాలా పద్ధతిగా, చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క రూపంలో ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. నిజంగా కూడా అంటే పోవడానికి రావడానికి కూడా దారులు వేరే పెట్టారు. చాలా చక్కగా ఉంది. వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రేపు చూస్తున్నాం భక్తులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి వచ్చిందంటే ఆ గణపయ్య ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిన ఆ అలంకరణలో ఇక్కడ ఉంటారు, దర్శనం ఇస్తారు. ఆయన దర్శనం కోసం మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామని చెప్తా ఉన్నారు. ఆ ఉత్సవ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి ఆకట్లు జరగకుండా మంచి సిస్టమేటిక్గా ఏర్పాటు చేసి
ప్రసాదం ఇచ్చి మరి పంపిస్తుంటారు. చాలా ఆనందం వేస్తుంది అని చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే మరి ఈ గణనాథుని నిమజ్జనం చేసేప్పుడు మరి ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటారు, ఆ నిమజ్జనంలో మరి అద్దాలు ఉంటాయి కాబట్టి అందులోని జీవరాశికి కూడా సమస్య లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్నాథ్తో నరేందర్, HM TV, వరంగల్.